జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పేది అమ్మాయి కొన్నట్టు తోసేసావు. అంత పెద్ద తప్పేం చేసింది? ఏం చేసిందా? నా ఇంట్లో దుమ్ము కొట్టింది. నా కొడుకు పెళ్లి సంబంధాన్ని ఎత్తి కొట్టింది. ఈ మహాతల్లి అడుగు పెట్టింది. మొత్తం నా ఇల్లు సర్వనాశనం అయిపోయింది. ఇది నా బిడ్డ బతుకుని ఆగం చేసింది. నా కొడుకుని పిచ్చోన్ లెక్క తయారయ్యేటట్లా చేసింది. పెండ్లి గిట్లా చేస్తే నసీబు సక్కగుంటదనుకుంటే ఈ పిల్లొచ్చి సెడగొట్టింది. ఏటమ్మా వాళ్ళింటికి నువ్వెందుకెళ్ళావు? మన వరలక్ష్మి సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళిందంటే ఒక విధంగా ఆ పరిస్థితికి నేనే కారణం కదా. అందుకని వరలక్ష్మికి అన్యాయం చేయొద్దని బ్రతిమలాడడానికి వెళ్ళాను. నా చావేదో నేను చేస్తాను. ఇప్పుడు జరిగిన అనర్థం చాలదా? మళ్ళీ ఇంకో గొడవ ఇంటి మీదకి తీసుకురావాలా? అయినా నీ లిమిట్స్ లో నువ్వు ఉండక అన్నింట్లోనూ జోక్యం చేసుకుంటావెందుకు? అమ్మా, ఏదో నీ గురించి తెలియక చేసింది. అమ్మాయి గారు పెద్దింటి నుంచి వచ్చినోళ్ళు. మాటలు జారకే, పోదాంపా. ఏందిరా వారే? ఏంది? ఈ పిల్ల పెద్దింటి నుంచి వస్తే నాకేంది, చిన్నింటి నుంచి వస్తే నాకేంది? మనకు లేవా ఇండ్లు? ఇల్లు మీద ఇల్లు కట్టినా పెద్దిల్లే కదా. గా పిల్లతో నీ పెండ్లి చెడగొట్టింది. ఇప్పుడు వచ్చిన సంబంధాన్ని కూడా చెడగొట్టింది. ఏం చెయ్యాలి పిల్లని? మీరేం చెయ్యొద్దమ్మా. ఆ దేవుడే చెయ్యాల్సిందంతా చేసేసాడు. మాలచ్చి లాంటి కోడలు మా ఇంటికి వచ్చినా మా తలరాత బాగోలేదనుకొని సావో బతుకో సస్తా బతుకుతా ఉన్నాం. అంటే నీ కోడలు చేసింది మంచి పని అంటవా? అయితే నా ఇంట్లోకొచ్చుడేంది, నా ఇంట్లో సిచ్చు పెట్టుడేంది, వచ్చినోళ్ళకి గీ మాయదారి కథంతా చెప్పుడేంది? ఏమనుకుంటుందయ్యా నీ కోడలు? ఇగో నీకు మాలక్ష్యమైతే పూజ గదిలో కూసోబెట్టుకొని మంత్రాలు చదువుండ్రి, ఊది పోగయ్యుండ్రి, గిట్ట పలారం పెట్టురి. గంతనే గాని గిట్ల మా ఇంటికి తోలి మా బతుకుల్ని బజార్న పడేస్తారా? తప్పే, నేను చేసింది తప్పే. కానీ తప్పలేదు. వరలక్ష్మి మల్లేష్లు ఒకరినొకరు మర్చిపోలేకపోతున్నారు. మల్లేష్కి ఇంకొకరితో పెళ్ళైపోతే మా వరలక్ష్మి బ్రతకదు. అందుకే మీ దగ్గరకొచ్చి బ్రతిమలాడుకుంటున్నాను. ఈ పెళ్లి చెడగొట్టాలనే ఉద్దేశంతో మాత్రం కాదు. నన్ను నమ్మండి. అమ్మా, గొప్పింటి బిడ్డ మంచే తప్ప చెడు తెలీదు. అంత అపురూపంగా పెరిగినది. తెలిసి తప్పు చేయదమ్మా. మరి మన రాజునెందుకు చేసుకొచ్చింది నాన్న? అది తప్పు కాదా? ఒప్పా? దయచేసి మీరంతా ఆగండి. ఇది వరలక్ష్మి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. వరలక్ష్మి పెళ్లి మల్లేష్తో జరిగితే చాలు. ఆ తర్వాత మీరెన్నైనా అనండి. ఏది తేలేటిది? చెర్ల శవమా? బొందల గట్టల కాష్టమా? నా బొందల ప్రాణముండగా నీ ఆడబిడ్డ పెండ్లి మా మల్లేష్తో గానే కాదు. గది యాద్ పెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.